తుని మండలం ఈ యొక్క దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి చిన్నారి 3 సంవత్సరాల చిన్నారి అలాగే జ్ఞానేశ్వరి ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. చిన్నారి కోసం అయితే పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గత 3 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారి ఏమైందనేది కూడా కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే పోలీసులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతం ఏదైతే తల్లిదండ్రులు ఈ యొక్క పామాయిల తోటలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ ఇక్కడే ఏదైతే ఇక్కడ పామాయిల తోటలో పాలేరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి కూడా ఇక్కడే ఉంటున్నారు. తన చిన్నారికి సంబంధించిన తన ఏదైతే పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి మరొక కుమార్తె కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తండ్రి తనతో పాటు తనను మళ్ళీ ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా అప్పటికే పోలీసులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ చిన్నారి మరి ఎటువైపు వెళ్ళింది అనేది కోణంలో ఒక పక్కన విచారణ సాగిస్తున్నారు. పాప మిస్ అయిందా లేదంటే ఒకవేళ చిన్నారి మిస్ అవ్వడం ఒక ఎత్తు అయితే దానితో పాటు చిన్న కుక్క కూడా మిస్ అవ్వడం కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో పక్కన విచారణ చేపడుతున్నప్పటికీ మరో పక్కన పాప ఆచూకీ లభ్యం కాలేదు. మరో పక్కన కుక్క ఆచూకీ కూడా లభ్యం కావడంతో ఈ కేసు అయితే ప్రస్తుతం మిస్టరీగా మారింది. 4 రోజులు అయినా సరే ఎటువంటి జాడా తెలియకపోవడంతో ఆ కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నారి ఆచూకీ కోసం అయితే ఇప్పటికే 150-200 మంది పోలీసులు అయితే ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా ఇక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క పామాయిల తోటలు ఉన్నాయి. పామాయిల తోటలో మొత్తం అనువనువు కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టారు. మరో పక్కన కొండ ప్రాంతం మనం వెనక ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కొండ ప్రాంతాన్ని మొత్తం అటు కనుచూపు మేరలో కొండ అయితే కనపడుతున్న నేపథ్యంలో కొండపైకి వెళ్ళి ఉంటుందా అనుమానంలో మొత్తం అంతా కూడా పోలీసులు అయితే ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా జల్లెడ పెడుతున్నప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాలం. ప్రస్తుతం మనం ఏదైతే ఈ యొక్క పాప మిస్ అయినటువంటి ప్రాంతం అదే తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క సిహెచ్ అగ్రహారం సంబంధించిన ఈ యొక్క పామాయిల తోటలో ఉన్నాం. ఇదిగో చూడొచ్చు, ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి కొండను చూస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలోనే ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటున్నారు. తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గణేష్తో పాటు అలాగే భవానీ వాళ్ళు ఇక్కడ గణేష్ తండ్రి కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఒక రైతుకి సంబంధించింది. ఆ రైతు ఇక్కడ వాళ్ళని పాలేరుగా ఇక్కడ పెట్టుకున్న నేపథ్యంలో తనకు సంబంధించిన ఒక మకాం కూడా ఉంది. అందులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క పామాయిల తోట అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం ఆ కొండ మనం చూస్తుంటే ఎత్తైన కొండను అయితే మనకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కొండ ప్రాంతంలోకి పాప నడుచుకుంటూ వెళ్ళి ఉంటుందా, తన వెనకాలే కుక్క కూడా వెళ్ళి ఉంటుందా అనేది కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఈ కొండ ప్రాంతం ఇప్పటికే మొత్తం ఈ కొండ అంతా కూడా పోలీసులు అయితే జల్లెడ పెట్టారు. ఈ కొండ ప్రాంతంలో ప్రస్తుతం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనపడుతున్నటువంటి పామాయిల తోటల్లో మనం చూడొచ్చు. ఒక్కసారి పాప అంటే 3 అంటే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది పాప. అంటే చిన్న ఎత్తు ఇటువంటి పొదల్లోకి ఒకవేళ వెళ్ళుంటే మాత్రం తను కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఇటువంటి విధంగా పాప ఒకవేళ మిస్ అయి ఉంటే ఎక్కడికి వెళ్ళిందనేది కూడా తెలియదు. ఒకవేళ పాప వెళ్ళి ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటే పొరపాటే. మరో పక్కన కుక్క కూడా మిస్ అయింది. కుక్క మిస్ అవ్వడం ఇప్పుడంతా కూడా మిస్టరీగా మారింది. ఒకవేళ మరొక కోణంలో కిడ్నాప్ చేసి ఉంటే ఎవరైనా సరే పాపను కిడ్నాప్ చేసి ఉంటారు. మరో పక్కన ప్రధానంగా చూసుకుంటే కుక్కని కిడ్నాప్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కుక్కని తీసుకెళ్ళేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే అది పాప చుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. పాపని ఈ పక్కన ఉన్నటువంటి తోటలో చూసామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు కుక్క కూడా ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్కన గాలింపు చర్యలు ముమ్మరం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అయితే 3 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఈ యొక్క కొండ ప్రాంతం అలాగే పామాయిల తోటలో మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో పోలీసులు చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో అనువనువు కూడా జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ పాప ఇక్కడే మనకి ఒక సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది. పాప సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అలాగే తన తండ్రి ఇదే మనం వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒక సీసీ ఫుటేజ్లో అయితే ఈ యొక్క ఏదైతే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు పట్టులోనే బైక్ మీద ఒక వ్యక్తితో రావడం, ఆ వ్యక్తితో పాటు తన పాపను తీసుకుని రావడం మనకి ఈ ఒక రూట్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సీసీ కెమెరాలో మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో ఆ యొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో
ఫుటేజ్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ పాపని అక్కడ అదే ఇంటి వద్ద దించిన నేపథ్యంలోనే సంబంధించినటువంటి మళ్ళీ తన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తండ్రి ఇటువైపు అయితే నడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మళ్ళీ పాప ఇటుగా రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుక్క కూడా పాపతో పాటు పరిగెట్టుకుంటూ రావడం, ఇవన్నీ కూడా ఈ సీసీ ఫుటేజ్లో ఇక్కడైతే రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అయితే అందులో క్లియర్గా కనపడుతున్నాయి. అలాగే దానికి సంబంధించిన అంటే కింద ఉన్నటువంటి వీడియో ఒకటైతే వైరల్ అవుతుంది. అది ముందు పాప నడుచుకు వెళ్తూ తన తండ్రి వద్దకి వెళ్ళిన నేపథ్యంలో తను అప్పుడు తీసుకుని వచ్చారు. చూడొచ్చు, ఇక్కడ డ్రోన్ విజువల్స్ కూడా చూస్తున్నాం. డ్రోన్తో నిఘా మొత్తం నిన్న నుంచి కూడా డ్రోన్తో వాళ్ళ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. పాప కోసం అయితే అన్వేషణ ముమ్మరం చేశారు. గత 3 రోజుల నుంచి కూడా అన్వేషణ ముమ్మరం చేసిన నేపథ్యంలోనే చూడొచ్చు, డ్రోన్తో చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు అయితే 3 రోజులుగా బృందాలుగా ఎస్డిఆర్ బృందాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతంలో జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇగో డ్రోను అంటే ఇక్కడ డ్రోన్ అయితే కొండ ప్రాంతాన్ని డ్రోన్ సహాయంతో మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. డ్రోన్లో విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదేమైనా పాప కోసం అయితే ఇంకా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. బృందాలుగా ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇక్కడ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు, ఇదే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. అలాగే నిన్న నుంచి కూడా కుటుంబ సభ్యులు కన్నీరుగా వెలిపిస్తున్నారు. తమ పాప ఏమైందంటూ కూడా తెలియని పరిస్థితి. మనం చూస్తే ఇక్కడ నుంచి అక్కడ సీసీ కెమెరా ఏదైతే ఉందో అక్కడ సీసీ కెమెరాలో పాపని తన తండ్రి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. ఇక్కడ విడిచిపెట్టి వెళ్తే మళ్ళీ తన తండ్రి ఇటువైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మాట్లాడదాం. అసలు పాప ఏమవుతుందని మీకు? పాప మిస్ అయిన పాప పేరు ఏం పేరు? ఇదే ఇంట్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. తమ సంబంధించిన వాళ్ళంతా కూడా చూస్తున్నాం. ఇక్కడే పాప అటునుంచి తీసుకుని వచ్చి ఇక్కడే పాపను అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాప తల్లి ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? అసలు చివరిసారిగా ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది? చిన్న అమ్మాయికి ఇక్కడే స్నానం చేపిస్తున్నాను సార్. వాళ్ళ నాన్న తీసుకొచ్చి నాకు ఎక్కడ చెప్పాడు సార్. నేనేమనుకున్నానంటే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుంది కదా, ఎక్కడే ఆడుకుంటుంది సార్. ఈ ప్లేస్లోనే బయటికి దూరం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడే ఆడుకుంటుంది కదా అన్న ఉద్దేశమే నేను సార్. ఆ అమ్మాయిని చూసుకోపోవడానికి కారణం చిన్న అమ్మాయి పేచీ పెట్టింది సార్. కిందను పెట్టడానికి అవకాశం లేదు, ఎత్తుకోవడానికి అవకాశం లేదు. నాకు కూడా కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల ఇంకా ఉంటుందిలే, ఆడుకుంటుందిలే, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నది కదా అన్న ఉద్దేశంలో ఇంకా అమ్మాయిని కొంచెం మర్చిపోయాను సార్. ఇంకా ఆడుకుంటుందిలే. ఇది వరకు ఇలాంటి భయాలు కానీ మిస్ అవ్వడాలు కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక గంట సేపు ఉండిపోవడాలు కానీ ఎప్పుడూ జరగలేదు సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళడం నిజమే సార్. వెళ్ళడం అయితే పాప అయితే ఈ దారంటే వెళ్ళింది. మరి ఈ మధ్యలో ఏమైనా జరిగిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో తెలియదు సార్. భవానీని అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే పక్క కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా నిన్న నుంచి కూడా మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నారు. అలాగే పాప ఏమైందనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు గత 4 రోజుల నుంచి కూడా పాప కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈరోజు 4వ రోజు అయినా సరే పాప ఆచూకీ ఇంకా లభ్యం కావడంతో పాప ఏమైంది, పాపతో ఉన్నటువంటి కుక్క ఏమైంది, ఈ యొక్క ఇంత పాపకి అసలు ఏం జరిగి ఉంటుందనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో అలాగే కుటుంబ సభ్యులైతే పక్కన పాప ఆచూకీని వెంటనే గుర్తించాలంటూ పక్కన కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ పాప ఏమైందనే కోణంలో పూర్తిగా పక్కన డ్రోన్ కెమెరాలతోని ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో కూడా మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా పాప ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని ప్రధానంగా ఈ తుని ఏదైతే దొండబాగ పంచాయతీ అగ్రహారం సంబంధించిన ప్రాంతంలో ఈ పామాయిల తోటలో ఉన్న కుటుంబ సభ్యుల పాప మిస్సింగ్ అయితే ప్రస్తుతం మిస్టరీగా మారిందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV, ఎస్ అగ్రహారం నుంచి.